లక్ష్మీదేవి ధనానికి అధిష్టాన దేవత. ఆమె అలిగితే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా? ఆమె చంచలమైనదని, ఒకచోట నిలవదని అందరూ అంగీకరించిన విషయమే. ఆమెను స్థాయి రూపంలో ఇంట్లో నిలుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఆసక్తి కనపరుస్తారు. కొందరు ధనప్రాప్తి కలిగాక దానిని అనేక రకాలుగా దుర్వినియోగం చేయటమే కాక శ్రమను కూడా ఆపేస్తారు. అలాంటప్పుడు ఆమెను నిలుపుకోవటం ఎలా జరుగుతుంది? ఇంతకీ ఆమె ఎందుకు అలుగుతుంది? అలా అలగకుండా మనమేమైనా ఉపాయాలు చేయగలమా? మంగళవారం నాడు అప్పు తీసుకోకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అలగడమే కాకుండా అప్పును స్థాయి రూపంలో నిలిపివేస్తుంది. బుధవారం నాడు అప్పు ఇవ్వకూడదు. అలా మాటిమాటికి చేస్తే లక్ష్మీదేవి అలగడమే కాకుండా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. తామర పువ్వులు, బిల్వపత్రాలు నలపకూడదు. ఈశాన్య కోణంలో వంట ఇంటిని కానీ శౌచాలయాన్ని కానీ కట్టకూడదు. పూజా గృహంలో ఎంగిలి, అశౌచాన్ని ఉంచకూడదు. నగ్నంగా స్నానం చేయకూడదు. సరస్సులలో, నదులలో మలమూత్ర విసర్జన చేయకూడదు. భూముల మీద, గోడల మీద అనవసరంగా రాయకూడదు. బూతు కానీ చెడు కానీ అసలు రాయకూడదు. పాదాన్ని పాదంతోటి రుద్ది కడగకూడదు. చేతితోటే రుద్ది కడుగుకోవాలి. అతిథికి మర్యాద లోపాన్ని చేయకూడదు. పశుపక్షాల గ్రాసాన్ని కాజేయకూడదు. గోవుని అనవసరంగా కొట్టకూడదు. సంధ్యా సమయంలో ఇల్లు, వ్యాపార స్థలం ఊడ్చే పనిని చేపట్టకూడదు. ఉదయం, సాయం సంధ్యలలో కనీసం అగరవత్తి ధూపంతోటైనా దేవతారాధన చేయాలి. తులసి చెట్టుని అనాదరణ చేయకూడదు. సూర్యోదయం తరువాత కూడా అనవసరంగా నిద్రించకూడదు. సోమరితనాన్ని అలవాటు చేసుకోకూడదు. ఏ ఇంటిలో అయితే గృహ కలహాలు తరచుగా ఉంటాయో, మహిళలు, వృద్ధులకు అనాదరణ జరుగుతూ ఉంటుందో ఆ ఇంటిపైన లక్ష్మీదేవి అలుగుతుంది. దేవీ దేవతల చిత్తరువులను చిత్తు కాగితాలలాగా వాడకూడదు. అభావగ్రస్తులని అవహేళన చేయకూడదు. వంచనతోటి తీసుకున్న రుణాన్ని తీర్చకుండా జాప్యం చేయకూడదు. పురుషార్థరహితంగా అంటే వ్యాపార నిమిత్తం కాకుండా ఎంగిలి, అశౌచము, అబద్ధము, జూదము, లాటరీ లాంటి పనులు చేయకూడదు. వ్యసనానికి బానిస కాకూడదు.